విజయవాడ నగరంలో వంగవీటి మోహన్ రంగయ్య గారు తనయుడు వంగవీటి రాధా గారు వంగవీటి మోహన్ రంగయ్య గారి దగ్గర ఉన్నటువంటి ఈ మల్లాది విష్ణు కానీ కొంతమంది నాయకులు కానీ ఈ విజయవాడ నగరంలో ప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా రంగగారు ఫాలోవర్స్ అండి. ఇక్కడ వచ్చినటువంటి రంగయ్య గారి పేరు చెప్పుకొని వీళ్ళు గత కార్పొరేటర్లుగా గెలవల తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి రాముడు నేను లక్ష్మణ్ని నా తమ్ముడు రంగయ్య గారు మా నాయకుడిని చాలా గొప్పగా ఇదే వంగవీటి మోహన్ రంగయ్య గారి స్టాచ్యూ దగ్గర చాలా గొప్పగా పొగిడాడు. మరి ఇవాళ రాముడైనటువంటి లక్ష్మణుడు ఏమయ్యాడు? మడుగులోకి వెళ్ళిపోయాడా లేదా మడుగులో లేడా ఉన్నాడా? అగ్రకులాల్లో పుట్టామని చెప్పి మాకు నేరమా? మేము అగ్రకులాల్లో పుట్టామని చెప్పి మా నాయకుడికి వంగవీటి మోహన్ రంగ గారి తనవడికి నేరమా? లేదంటే అతనికి ఒకప్పుడు బినామీ రాజశేఖర్ రెడ్డి గారికి అని అతన్ని ఇదే జగన్మోహన్ రెడ్డి చాలా రకాలుగా విమర్శించిన సమయాలు ఉన్నాయి. లోతుపాతుగా అన్ని మీడియాలకి తెలుసు, అన్ని పేపర్లకి తెలుసు, అన్ని ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. మరి ఈ రోజున వంగవీటి రాధా గారికి ఇచ్చినటువంటి మాట ఇదే విజయవాడ నడిఒడ్డులో వంగవీటి మోహన్ రంగ గారు విగ్రహం దగ్గర తనయుడికి ఇచ్చిన మాట రాధా గారికి నా తమ్ముడు మాట తెప్పం మడం తెప్పం అనేటువంటి మనిషి ఈ రోజున ఎవరికో సీటీ అనౌన్స్మెంట్ చేసి మా రాధా గారికి మా రంగయ్య గారు తనయుడికి మా నాయకుడు కొడుక్కి లేనటువంటి సీటు ఎవరికి ఇస్తే ఎవరు వస్తారు? ఇది ఎంత దుర్మార్గం అండి? ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం, అయ్యా విజయవాడ నగరంలో ఒక సెంట్రల్ నియోజకవర్గం తూర్పు నియోజకవర్గమే కాదు, వంగవీటి మోహన్ రంగ అన్న వ్యక్తి రాష్ట్రం మొత్తం కూడా ఏబీసీ వరల్డ్ న్యూస్ ఒక డిసెంబర్ 26 అన్నది ఒక సెంట్రల్ న్యూస్. అటువంటిది నాయకుడు తనయుడు వంగవీటి రాధా గారు, ఆయనకి ఈరోజు మీరు ఆ సీట్ లేదు, ఈ సీట్ లేదు, అక్కడేవో ఇక్కడేవో మల్లాది విష్ణుకి ఇస్తాం. ఇటువంటి వంటల్లో ఉన్న వ్యక్తికి మీరు సీట్ ఇస్తా అంటే రాధా గారు ప్రిఫర్ చేయలేదా? రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఇదే మల్లాది విష్ణు బినామీ అంటే రాజశేఖర్ రెడ్డి గారు సీట్ ఇవ్వలేదా? ఇవాళ ఈ రోజున మా రంగయ్య గారి బిడ్డకి రంగయ్య గారి తనయుడికి వంగవీటి రాధాకి మీరు సెంట్రల్ నియోజకవర్గం సీట్లు లేదంటే మీ వైఎస్ఆర్ పార్టీలో ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం జరుగుతుంది. ఈ విజయవాడ కాదండి, కృష్ణా జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహన్ రంగ ఓ బ్రాండ్ అంబాసిడర్. వంగవీటి మోహన్ రంగ ఓ బ్రాండ్ అంబాసిడర్. వంగవీటి మోహన్ రంగ తనయుడికి సీట్ లేదంటే వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కోల్పోయినట్టే, సీట్లు లేనట్టే. ఇది ఎంతవరకు ధర్మమో న్యాయమో మాట్లాడే బొత్స సత్యనారాయణ గారికి తెలియాలి. మాట్లాడేటువంటి బఠానీలకి చెంచాలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా తెలియాలి.
వాళ్ళకి కూడా ఆ బఠానీలకి ఆ చెంచాలకి కూడా తెలియాలి. వంగవీటి మోహన రంగ తనేడు ఓ బ్రాండ్ అంబాసిడర్. కరప్షన్ లేని నాయుడు వంగవీటి రాధా, కరప్షన్ లేని నాయకుడు వంగవీటి రాధా. యువకుడు, విద్యావంతుడు, మంచి వ్యక్తి. పేదల్లోకి వెళ్తే సావకాశంగా వెళ్ళిపోతాడు. చాలా మంచితనం ఉన్న వ్యక్తి. అతనికి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇస్తామంటే ఈ సెంట్రల్ నియోజకవర్గం ఒక కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అభ్యర్థికి మళ్ళా మేము ఇస్తామంటే వాళ్ళు ఏంటి? వాళ్ళ కరప్షన్ చేశారా లేదా? వాళ్ళకి ఆస్తులు ఏంటి? వాళ్ళకి ఆస్తులు ఏంటి? మా రాధా గారి ఆస్తులు ఏంటి? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఆలోచన చేసి మా వంగవీటి రాధా గారికి సెంట్రల్ నియోజకవర్గం సీట్ని ఖరారు చేయాల్సిందిగా కోరుచున్నా. జై రాధా, జోహార్ విఎంఆర్, జోహార్ వంగవీటి మోహన రంగా, జై రాధా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.